వెల్కమ్ టు హెల్త్ ఫైల్. మూత్ర వ్యవస్థకు సంబంధించి మూత్రపిండాల్లో రాళ్లు, బ్లాడర్ సమస్యలు, బ్లాడర్ క్యాన్సర్స్, అంతేకాకుండా పురుషుల్లో అయితే ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, వాపు, బీపీహెచ్ లాంటి సమస్యలు, లేకపోతే ప్రోస్టేట్ గ్రంథి క్యాన్సర్స్ ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సమస్యలకు నవేడేస్ లేటెస్ట్గా లేజర్స్తో ఎంతవరకు ట్రీట్మెంట్స్ అందించగలుగుతున్నారు, లేజర్ ట్రీట్మెంట్స్ వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటున్నాయి, ఈ వివరాలన్నీ అందించడానికి శ్రీకర హాస్పిటల్స్ యూరాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ ప్రాసంగారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. యూరలాజికల్ ప్రాబ్లమ్స్లో కిడ్నీ స్టోన్స్ ఎక్కువగా వింటుంటాము, తర్వాత బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఉంటుంటాం, అండ్ ప్రోస్టేట్ గ్రంథి. అసలు అవి ఎట్లా ఉంటాయి, ఏ లక్షణాలు ఎలా ఉంటాయి? ఫస్ట్ మనం కిడ్నీ స్టోన్స్ తీసుకుంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి? కిడ్నీ స్టోన్స్ అండి, కిడ్నీస్ నుంచి కిందకి జారినప్పుడు కొద్దిగా వెనకాల నుంచి కిందకి పెయిన్ రావడం, కొద్దిగా యూరిన్ వెళ్ళేటప్పుడు స్లోగా రావడం, కొద్దిగా రెడ్గా రావడం, స్టోన్ మైగ్రేట్ అయినప్పుడు పైనుంచి కిందకి జారినప్పుడు వామిట్ రావడం, ఇవి లక్షణాలు మామూలుగా. బ్యాక్ నుంచి ఫ్రంట్కి వస్తుంది మామూలుగా. అది వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ కిడ్నీ స్టోన్స్ అనమాట. సో అదే ప్రాస్టేట్ తీసుకుంటే, ప్రాస్టేట్లో ఎలా లక్షణాలు ఉంటాయి? ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్, ప్రాస్టేట్ గ్రంథి, దట్ ఈస్ గ్లాండ్. అది ఎక్కడ ఉంటుందంటే బ్లాడర్ కింద మన యూరినరీ ట్రాక్ట్ దగ్గర ఉంటుంది. సో దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే యూరిన్ స్లోగా రావడం, పదే పదే వెళ్ళడం, అర్జెన్సీ ఉండడం, రాత్రిపూట మోర్ దాన్ 3 to 4 times వెళ్ళడం, ఇవి లక్షణాలు అనమాట ప్రాస్టేట్ గ్లాండ్కి సంబంధించి. బ్లాడర్, యూరినరీ బ్లాడర్ కి సంబంధించిన సమస్యలు అయితే ఎలా ఉంటాయి? ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అయితే కామన్ గా వింటూ ఉంటాం, ఫీమేల్స్ లో, మేల్స్ లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇంకేముంటాయి? కంపేర్ టు మేల్స్, ఫీమేల్స్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కొద్దిగా కామన్గా ఉంటాయి. ఎందుకంటే ద లెంగ్త్ ఆఫ్ యూరెత్రా వచ్చి మనకు ఫీమేల్స్లో చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు ద మేల్స్. సో ఫీమేల్స్ ఎక్కువ ఎట్లా ఉంటుందంటే పదే పదే యూరిన్ వెళ్ళడం, యూరిన్ మంటగా రావడం, అర్జెన్సీ ఉండడం, ఇవి లక్షణాలు ఉంటాయి. ఫీవర్ రావడం, కొద్దిగా సివియర్ అయితే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉంటే కొద్దిగా ఫీవర్ రావడం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. యూరినరీ బ్లాడర్ కి సంబంధించి స్ట్రిక్చర్స్ అని కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది. స్ట్రిక్చర్ యూరెత్రా అంటాం. స్ట్రిక్చర్ యూరెత్రా అంటే యూరిన్ స్లోగా రావడం, డ్రాప్స్ లాగా పడడం. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి స్ట్రిక్చర్ యూరెత్రాకి. ఒకటి ఏంటంటే ఇంతకుముందు సర్జరీస్ అవ్వడము, దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ కాజ్. ఇంతకుముందు సర్జరీస్ అయ్యి లేదా క్యాథెటర్ పెట్టడము, తీయడము, వాటి వల్ల ఒకటి అవుతుంది. లేదంటే గొనోరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్ ఫర్ స్ట్రిక్చర్ యూరెత్రా. ఓకే, ఇప్పుడు మీరు కిడ్నీ స్టోన్స్ అన్నారు, యూరోలిథియాసిస్ అని కూడా అంటుంటారు. నెఫ్రోలిథియాసిస్ అంటే కిడ్నీలో ఉంటుంది, యూరోలిథియాసిస్ అంటే యూరెత్రా. అంటే ఈ సమస్యలకి అంటే మీరు నవడేస్ లేజర్స్ తో కూడా ట్రీట్మెంట్స్ అందించగలుగుతున్నారు కదా, అంటే ఏ సైజు కిడ్నీ స్టోన్ వరకు? మనం మామూలుగా అండి అరౌండ్ 7 to 8 mm స్టార్టింగ్ నుంచి చేస్తాం అనమాట. లెస్ దాన్ దట్ అంత మామూలుగా చేయం సర్జరీస్. సో 7 mm, 8 mm, 1 centimeter స్టోన్స్ని మనం లేజర్ ద్వారా చికిత్స చేస్తున్నాం ఈ రోజుల్లో. సో కిడ్నీలో ఎక్కడున్నా కానీ స్టోన్స్ని లేజర్తో ఆపరేట్ చేస్తున్నాం ఈ రోజుల్లో. సో ఇట్ విల్ బి 1 day స్టే హాస్పిటల్లో, బ్లడ్ లాస్ ఉండదు. సో ఇట్స్ 24 hours దే కెన్ గో హోమ్ ద నెక్స్ట్ డే ఆఫ్టర్ ద సర్జరీ. ఓకే, అంటే లెస్ దాన్ 1 centimeter ఉన్నప్పుడే మీరు లేజర్ ట్రీట్మెంట్? అట్లనే ఇంకా అప్ టు 2 centimeters లేజర్ సర్జరీస్ చేస్తున్నాం. సో ఒక్కొక్కసారి 1 mm, 2 mm, 3 mm స్టోన్స్ సర్జరీస్ చేయం. అది పేషెంట్ సిమ్టమాటిక్గా ఉండాలి, పెయిన్ ఉండాలి, అప్పుడే మనం సర్జరీ ప్లాన్ చేస్తాం. ఓకే, అంటే లేజర్ ట్రీట్మెంట్ అంటే సర్జరీ అంటారా దాన్ని? అంతే, సర్జరీనే కదా. ఎనర్జీ సోర్స్ మనం లేజర్ వాడతాం. లేజర్ అనేది ఒక ఎనర్జీ సోర్స్, దాని ద్వారా స్టోన్ని మనం వర్క్ చేస్తాం. అంటే స్టిచెస్ అవి పడతాయి అంటారా లేజర్ ట్రీట్మెంట్? దేర్ వోంట్ బి నో స్టిచెస్. ఇట్స్ స్టిచ్లెస్ సర్జరీ, నో బ్లడ్ లాస్, వెరీ లెస్ లిమిటెడ్ బ్లడ్ లాస్. ఓకే, అంటే కిడ్నీ స్టోన్స్ రీనల్ కాలిక్ అంటుంటారు, అంటే ఒక్కొక్కసారి సైలెంట్ గా కూడా ఉంటూ ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ లో టైప్ ని బట్టి సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయా? కిడ్నీలో ఒక్కొక్కసారి ఏంటంటే పేషెంట్కి 1.5 centimeter ఉన్నా కానీ పెయిన్ రాదు కిడ్నీలో. అదే కిడ్నీలోని జారి యూరేటర్లోకి వచ్చినప్పుడే సివియర్ పెయిన్ వస్తుంది పేషెంట్కి. సో దానిలో చాలా విధమైన స్టోన్స్, మన ఇండియన్స్లో కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఎక్కువ ఉంటాయి, నెక్స్ట్ కాల్షియం ఫాస్ఫరస్ స్టోన్స్, నెక్స్ట్ ఇన్ఫెక్షస్ స్టోన్స్, యూరిక్ యాసిడ్ స్టోన్స్, సిస్టిన్ స్టోన్స్ కొద్దిగా పిల్లల్లో ఉంటుంది. సో దీస్ ఆర్ ద వెరైటీస్ ఆఫ్ ద స్టోన్స్. ఏ సైజు స్టోన్ వరకు మీరు మెడికేషన్ కానీ లేకపోతే కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి ఓవర్కమ్ అవ్వచ్చు అని సజెస్ట్ చేస్తారు? ఎప్పుడు ట్రీట్మెంట్ తప్పనిసరి? కిడ్నీలో ఉంటే మనం మెడికల్ ట్రీట్మెంట్తోనే మేనేజ్ చేస్తుంటాం. సిరప్స్ ఉన్నాయి, వేరే విధమైన డైట్ ప్లాన్ చెప్తాము, ఏవేవైతే తినకూడదు రెస్ట్రిక్షన్ అవి కూడా చెప్తుంటాం పేషెంట్స్కి. వాటర్ ఇంటేక్ బాగా తీసుకోమంటుంటాము.
సో 5 mm వరకు అయితే మేము ఏం మామూలుగా చేయం. మోర్ దెన్ 5 ఒక్కొక్కసారి 4 mm సర్జరీ చేసిన రోజులు కూడా ఉన్నాయి యూరేటర్లో. 3 mm సర్జరీ కూడా ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో సివియర్ పెయిన్తో వస్తారు పేషెంట్, ఇన్ఫెక్షన్ ఒకటి, సో హై ఫీవర్తో వస్తుంటారు. ఎస్పెషల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో కొద్దిగా త్వరగా ఇంటర్వ్యూన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఒక కాల్ చేద్దామండి. హలో, హలో. ఓకే, బీపీహెచ్ అనే పురుషులు ఎక్కువగా ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన సమస్య. హైపర్ప్లేసియా అంటారు బీపీహెచ్ అంటే. ఆ ప్రాస్టేట్ గ్రంథి అనేది అది పెద్దగా అవుతుంది. సో మోర్ దాన్ 55 years ఆఫ్ ఏజ్లో నుంచి అది కొద్దిగా పెద్దది అవుతుంది. ఓకే, ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటుంటాయి, అది గుర్తించడానికి ఏ ఏ టెస్టులు చేయించుకోవాలి, దానికి ఎంతవరకు మెడికల్ మేనేజ్మెంట్ సాధ్యమంటారు? సో మామూలుగా ప్రాస్టేట్ గ్లాండ్ అనేది ఎలా ఉంటుందంటే 20 to 25 grams ఉంటుందండి నార్మల్ సైజు. సో అబోవ్ 50 years తర్వాత ఇది కొద్దిగా పెరగడానికి స్టార్ట్ అవుతుంది. సో పెరిగాక దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే యూరిన్ స్లోగా రావడం, పదే పదే వెళ్ళడం యూరిన్కి, క్లియర్ కాకపోవడం, ఇంకొకటి డ్రాప్స్ చుక్కలుగా యూరిన్ రావడం, రాత్రిపూట ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుంది యూరిన్కి. సో దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ అనమాట. స్టోరేజ్ సిమ్టమ్స్, ఇరిటేటివ్ సిమ్టమ్స్ అని ఉంటాయి పేషెంట్స్కి. సో మనం ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తాం, టాబ్లెట్స్ ఇస్తాం. సో 30 grams కన్నా పెద్దది ఉంటే దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాబ్లెట్స్ విచ్ వి గివ్ టు ద పేషెంట్స్. ఓకే, బీపీహెచ్ కూడా ఎప్పుడైనా లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుందా? ఇట్ డిపెండ్స్ ఆన్ ద గ్లాండ్ సైజ్. మోర్ దాన్ 60 grams ఆర్ 50 grams ఉన్నప్పుడు మనం లేజర్ సర్జరీస్ చేస్తాం పేషెంట్స్కి. ఓకే, ఈ బీపీహెచ్ని నిర్ధారించే పరీక్ష ఏంటంటారు? ఒకటి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయాలండి, టు సీ ద సైజ్ ఆఫ్ గ్లాండ్, ఎంత సైజ్ ఉంది గ్లాండ్ అనేది ఒకటి మనకు దాంట్లో తెలుస్తుంది. ఆ తర్వాత ఏంటంటే ఎవ్రీ ఇయర్ సీరం ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనేది ఒకటి చేసుకుంటూ ఉండాలి. అది <4 ఉండాలి. ఒక పిఎస్ఏ టెస్ట్ ఒకటి చేయించుకుంటూ ఉండాలి. ఒక కాల్ చేద్దామండి. హలో. హలో, నమస్తే, చెప్పండి. నా పేరు రామస్వామి, విజయవాడ. చెప్పండి రామస్వామి గారు. ఆ ఛానల్లో వస్తున్న ఫోన్ డాక్టర్తో మాట్లాడదాం. చెప్పండి సార్. చెప్పండి. హలో సార్ చెప్పండి సార్. యా చెప్పండి. ఇప్పుడు నైట్ 2-3 సార్లు లెగస్తా ఉందంటే మా యూరిన్కి. ఓకే, ఆ పోస్టేట్ గంది అంటున్నారు కదా, అవును. ట్రీట్మెంట్ ఏంటండి? సో ఫస్ట్ అండి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసుకోవాలి మీరు. దాని సైజ్ ఎంత ఉందనేది, మన ప్రాస్టేట్ గ్రంథి ఎంత పెరిగిందనేది చూసుకోవాలండి. ఆ తర్వాత దానికి మనం సరిపడిపోయే టాబ్లెట్స్ పెట్టుకోవాల్సి వస్తుంది. దాన్ని ఆల్ఫా బ్లాకర్స్ అంటాం. ఫస్ట్ లైన్ ఆఫ్ మెడికల్ మేనేజ్మెంట్ మనం టాబ్లెట్సే ఇస్తాం పేషెంట్స్కి. ఓకే, ఈ టాబ్లెట్స్ తోటి కొంతకాలం ట్రై చేశాక వాళ్ళకి ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడకపోతే అప్పుడు మీరు లేజర్ ట్రీట్మెంట్. ఓకే, సో ఫస్ట్ మెడికల్లీ ట్రీట్మెంట్ వాడతాం. సో పేషెంట్ ఇఫ్ ఈజ్ హ్యాపీ విత్ మెడికల్ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తాం. ఇంకా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఐఎమ్ నాట్ రెక్టిఫైయింగ్, ఇంకా నాకు ఇలానే ఉంటుంటే దెన్ వి గో ఆస్క్ దెమ్ టు గో ఫర్ సర్జరీస్. ఓకే, బీపీహెచ్ తర్వాత ప్రాస్టేట్ గ్లాండ్కి సంబంధించిన క్యాన్సర్స్ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం కదండి మేల్లో. అవి ఎలాగ ఎర్లీ స్టేజ్లో ఎలా గుర్తిస్తుంటారు? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అది లేట్ స్టేజ్లోనే గుర్తిస్తూ ఉంటారు. లేట్ అంటే ఈ మధ్య కాలంలో బాగానే స్క్రీనింగ్ టెస్ట్ వస్తాయి. ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ ఒకటి చేస్తూ ఉండాలి ఎవ్రీ ఇయర్ అబోవ్ 55 years ఆఫ్ మేల్స్లో. సో అది 4 లోపల ఉండాలి. ఎనీథింగ్ 4 అబోవ్ ఉంటే, 4 to 10 ఉంటే కొంచెం సస్పీషియస్. మోర్ దెన్ 10 ఉంటే అది ఇట్ ఫిట్స్ ఇన్ టు క్యాన్సర్స్ అనమాట. సో ఆ తర్వాత దాన్ని బయాప్సీ చేస్తాము. సో అది బాడీలో ఎక్కడెక్కడికి పాకిందనేది పెట్ సిటీ చేస్తాము, బోన్ స్కాన్ చేస్తాము. ఆ తర్వాత దాన్ని ధరించి ఏ ట్రీట్మెంట్ అనేది దానికి. ఓకే, పిఎస్ఏ టెస్ట్ అంటే బిలో 4 ఉండాలి అన్నారు. అంటే మోర్ దెన్ 4 ఉన్నప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ ఏమి ఉండవా? సేమ్ ఈ ప్రాస్టేట్కి సంబంధించిన సిమ్టమ్స్తోనే వస్తుంటారు పేషెంట్స్. యూరిన్ స్లోగా రావడం, సో పదే పదే రావడం, వెళ్ళినా కూడా పూర్తిగా అవాయిడ్ చేయకపోవడం, ఈ సిమ్టమ్స్తోనే వస్తారు పేషెంట్స్ మన దగ్గరికి. కాల్ చేద్దాం. హలో. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. చెప్పండి. చెప్పండి, మీకు వస్తున్న అడగండి. నాకు పాసు పచ్చగా వస్తుందండి. పచ్చగా వస్తుందా, పసుపుగా వస్తుందా అండి? లైట్ గా పచ్చగా వస్తుంది. ఎప్పటి నుంచి సార్? ఇప్పుడు అంటే టెస్టింగ్ కూడా చేశాను, ఇన్ఫెక్షన్ ఏం లేదన్నారు. అంటే పచ్చగా వస్తుందంటే ఒకసారి మనం లివర్ కూడా చూసుకోవాలి సార్. ఎందుకంటే ఒకసారి ఏమన్నా మనకు జాండీస్ ఉందా, లక్షణాలు ఉన్నాయా, అవి కూడా చూసుకోవాల్సి వస్తుంది. అంటే వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకున్నా కూడా yellowish గా ఉన్నాయంటే అప్పుడు లివర్ టెస్టులు చేయించుకోవాలి. గ్రీన్, ఓకే, గ్రీనిష్ షేడ్. గ్రీనిష్ షేడ్. ఓకే,
అంటే పచ్చగా అంటే గ్రీన్ yellow. పసుపు కలర్ కాదు. ఓకే, ఈ ప్రాస్టేట్ గ్లాండ్కి సంబంధించిన క్యాన్సర్స్కి అయితే అంటే ఎలా ఉన్నా కూడా లేజర్ ట్రీట్మెంట్ సాధ్యమా? క్యాన్సర్స్కి లేజర్ ట్రీట్మెంట్ ఉండదండి. సో ఒకటి వచ్చి హార్మోనల్ థెరపీ, రేడియోథెరపీ, సర్జరీ, ఈ మూడు వచ్చి మనకు ప్రాస్టేట్ క్యాన్సర్స్లో చేస్తుంటాం. సో డిపెండ్స్ పేషెంట్. సో దానికి ఏంటంటే ఐదర్ లాప్రోస్కోపీ చేయొచ్చు, రోబోటిక్ సర్జరీస్, రోబోటిక్స్కి వచ్చాయి కాబట్టి ప్రాస్టేటెక్టమీస్ రోబోటిక్ ద్వారా చేయొచ్చు. దెన్ ఆ తర్వాత చూస్తాం బయాప్సీ, దాన్ని బట్టి నెక్స్ట్ హార్మోనల్ థెరపీ ఇవ్వాలా, రేడియోథెరపీ, ఇట్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ టు పేషెంట్. ఓకే, బ్లాడర్ క్యాన్సర్స్ కూడా వింటూ ఉంటాం కదండి, అంటే వాటికి రీజన్స్ ఏంటి, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఫస్ట్ మన హిస్టరీ తీసుకుంటామండి, పేషెంట్ హిస్టరీ, స్మోకింగ్, ఆల్కహాల్, ఇంకేమన్నా సిమ్టమ్స్ ఉన్నాయి, ఫ్యామిలీలో ఏమన్నా ఇట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయా, ఫాదర్స్ ఆర్ అంకుల్స్, ఫస్ట్ లైన్ ఆఫ్ హిస్టరీ పేషెంట్ దగ్గర నుంచి. సో అవన్నీ అసెస్ చేశాక మనం పేషెంట్ని అడుగుతాం అనమాట. మామూలుగా బ్లాడర్ క్యాన్సర్స్లో ఏముంటుందంటే పేషెంట్ కొద్దిగా నేను ఎక్కువసార్లు రెడ్ కలర్ యూరిన్ పాస్ చేస్తున్నాను, రెడ్ క్లాట్స్ పడుతున్నాయి నాకు యూరిన్లో, పెయిన్ ఉండదు కానీ రెడ్ కలర్ క్లాట్స్ పడుతున్నట్టు అంటారు. ఆ తర్వాత స్కానింగ్ చేస్తాం, స్కానింగ్లో ఎక్కడ గ్రోత్ ఉందనేది చూస్తాం. ఆ తర్వాత సిటీ స్కాన్ చేయాల్సి వస్తుంది, ఎన్ని ఉన్నాయి బ్లాడర్లో. ఆ తర్వాత రిసెక్షన్ చేసి బయాప్సీకి పంపిస్తాం. ఆ తర్వాత బయాప్సీ రిపోర్ట్ వచ్చాక ఏంటి ఏ స్టేజ్ అనే దాన్ని బట్టి మనం నెక్స్ట్ సర్జరీనా, నెక్స్ట్ పేషెంట్ ఫిట్స్ ఇంటూ సర్జరీనా, లేదా రేడియోథెరపీనా, లేదా కీమోథెరపీనా అనేది డిసైడ్ చేస్తుంటాం. కాల్ చూద్దామండి. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి మేడం. నాకు స్టోన్ ఉంది. చెప్పండి సార్. ఎవరి 2 years ఒకసారి 3 years పడిపోతుంటుంది. ఓకే, 3 mm 4 mm ఇట్లా ఆ టైప్ లో వచ్చేసి ఓకే మూతంగా పడిపోతాను. ఓకే, ఇప్పుడు ఒక 3-4 సంవత్సరాలు పడిపోలేదు. మూత్రం రాత్రి విపరీతంగా వస్తుంది, ఆగుతలేదు. రాత్రి మనం 10 గంటలకు పడుకుంటే తెల్లారల్ల 4-5 గంటల వరకు 3-4 సార్లు వస్తుంది ఎక్కువ, కానీ మూత్రం ఆగుతలేదు. మీ వయసు ఎంత సార్? సాఫ్ అని వస్తుంది. మీ ఏజ్ ఎంత అండి? ఏజ్ 57 సార్. షుగర్ అలాంటివి ఏమైనా ఉన్నాయి మీకు? లేదు, షుగర్ లేదు, బీపీ లేదు, ఏం లేదు. ఒక్కసారి స్కానింగ్ చేసుకోవాలండి. స్కానింగ్ యూరిన్ పరీక్ష చేశాక యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయితే ఒక్కసారి మీకు చెప్తారండి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలనేది. మీరు ఒక్కసారి. హలో, డాక్టర్ గారితో మాట్లాడాలి మేడం. చెప్పండి సార్. చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలి. చెప్పండి సార్, వినబడుతుంది, చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మై ఏజ్ నియర్ బై 80 సార్. ఓకే, రిటైర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్. ఓకే, ఈ ప్రాస్టేట్ ప్రాబ్లం 5 years నుంచి స్టార్ట్ అయింది సార్. ఓకే, ఫస్ట్ 4 mg టాబ్లెట్ పెట్టారు. ఓకే, 3 years వచ్చేసింది. హాస్పిటల్కి వెళ్ళారు. ఓకే, అది వర్క్ చేయడానికి 8 mg పెట్టారు. ఓకే, 8 mg నాకు వర్క్. సార్ మీ వాయిస్ క్లారిటీ లేదండి. ఓకే, ఓకే, డిస్కనెక్ట్ అయిందండి. అంటే తనకి మెడికల్ మేనేజ్మెంట్ 4 mg తర్వాత 8 mg ఉంటుందండి. అది ఒక మాలిక్యూల్. ఓకే, ఇంకొక మాలిక్యూల్లో 0.4 అనేది ఉంటుంది, 0.2 అనేది ఉంటుంది. సో మాక్సిమం మనం 0.4 and 8 వాడుతుంటాం. ఓకే, అంటే తనకి ఇప్పుడు 8 mg వాడినా కూడా బెటర్మెంట్ లేదంటే ఇంకా సర్జరీ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఓకే. ఇక పురుషుల్లో ఈ ప్రోస్టేట్ గ్లాండ్కి సంబంధించిన బీపీహెచ్ అయితే లేజర్ ట్రీట్మెంట్, క్యాన్సర్స్ అయితే తప్పనిసరిగా ఇంకా మీ రేడియోథెరపీ, సర్జికల్ మేనేజ్మెంట్ ఇవి చేస్తుంటాం అన్నమాట, హార్మోనల్ థెరపీ. ఓకే, ఎప్పుడైనా యూరిన్లో బ్లడ్ కనిపించింది అంటే మాత్రం అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. అవునండి, యూరిన్లో బ్లడ్ కనబడిందంటే ఒక్కసారి యూరిన్ టెస్ట్ ఇవ్వాలి. యూరిన్ టెస్ట్లో చెక్ చేసుకున్నాక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చూసుకోవాలి. మన కిడ్నీస్ ఎలా ఉన్నాయి, మన బ్లాడరు, ప్రాస్టేట్ ఏమైనా పెరిగిందా, అదే ఫీమేల్స్లో అయితే బ్లాడర్ ఎలా ఉంది, కిడ్నీస్ ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కిడ్నీ స్టోన్స్ కొంచెం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్, లేకపోతే హాట్ వెదర్లో అయితే కొంచెం ఎక్కువగా రికరెన్స్ ఉంటుంటుంది. కొంతమందికి త్రూఅవుట్ ది ఇయర్ కూడా సఫర్ అవుతూ ఉంటారండి. అంటే ఏంటి వాళ్ళు ఎలాంటి మిస్టేక్స్ చేస్తుంటారు? మిస్టేక్స్ అని చెప్పలేము, వాళ్ళ బాడీ మెటబాలిజం అలా ఉంటుంది. ఒక్కసారి అడుగుతారు సార్ సర్జరీ అయ్యాక నాకు మళ్ళీ స్టోన్స్ రావని, ఎవరు చెప్పడానికి ఉండదు. సో ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే,
సో ఇంకా తీసుకోవాలి, రెస్ట్రిక్షన్ చెప్పాల్సి వస్తుంది. డైట్ టమాటోస్ తగ్గించాలి, క్యాష్యూ నట్స్ తగ్గించాలి, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, తోటకూర, పాలకూర కొద్దిగా తగ్గిస్తూ ఉండాలి. దీస్ ఆర్ ఆల్ స్టోన్ ఆక్సిలేట్ కంటైనింగ్. ఇంకా స్టోన్ టైప్ని బట్టి వాళ్ళకి డైటరీ రిస్ట్రిక్షన్స్ కూడా ఇంపార్టెంట్. రెడ్ మీట్ ఆపమంటాం. అంటే అవి స్ట్రిక్ట్గా ఫాలో అయినప్పుడు మరి కంట్రోల్ అవుతాయి అంటారా? కంట్రోల్ అవ్వచ్చు, అది కూడా చెప్పలేము. అంటే కొంత వాళ్ళ శరీర తత్వం అలానే ఉంటే ఇంకా స్టిల్ రికరెన్స్. హైడ్రేషన్ అండి ఫస్ట్, వాటర్ ఇంటేక్ బాగుంటే. ఓకే, అంటే మీరు మరీ పర్టికులర్గా యూరోలాజికల్ లేజర్ ట్రీట్మెంట్స్ గురించి చెప్తున్నారు కదండి. అంటే కిడ్నీ స్టోన్స్కి, బీపీహెచ్ లాంటి కండిషన్స్కి అండ్ బ్లాడర్ సమస్యలకు కూడా లేజర్ ట్రీట్మెంట్స్ ఇవ్వగలుగుతారా? ఎలాంటి సమస్యలకు ఇస్తారు? కిడ్నీ స్టోన్స్ నుంచి ప్రాస్టేట్, బీపీహెచ్కి లేజర్స్ వాడతాం. బ్లాడర్ ట్యూమర్స్ కూడా లేజర్తో పాటు తీయచ్చు, స్ట్రిక్చర్స్ చేయొచ్చు లేజర్ సర్జరీస్తో. సో ఎనర్జీ సోర్స్ మనం లేజర్ వాడతాం అన్నమాట. ఓకే, సో లెస్ ఆఫ్ బ్లడ్ లాస్ ఉంటుంది, పేషెంట్ విల్ బి కంఫర్టబుల్, ఫాస్ట్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద హాస్పిటల్ ఉంటుంది. ఓకే, అంటే అది కొన్ని కండిషన్స్లోనే అప్లై చేయగలుగుతారా? ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళందరూ లేజర్ ట్రీట్మెంట్ తీసుకోగలరా? ఇప్పుడు ఉండేవాటైతే లేజర్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ కిడ్నీ స్టోన్స్ అండి. సైజ్ లెస్ దాన్ 2 సెంటీమీటర్స్ వరకు అయితే మన కిడ్నీ స్టోన్ బాగా క్లియర్. ఓకే, అది అంటే లేజర్ ట్రీట్మెంట్కి ఏజ్కి ఏమన్నా సంబంధం ఉంటుందా? వయసు పైబడిన వాళ్ళకి ఇంకా కొంచెం కంఫర్టబుల్గా చేయగలుగుతారా? ఎస్, ఇప్పుడు మన పేషెంట్స్ కొంతమంది హార్ట్ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు. సో రెగ్యులర్ బీపీహెచ్ సర్జరీస్ అప్పుడు కొద్దిగా వాళ్ళకి బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో లేజర్స్ చేస్తే ఆ బ్లడ్ లాస్ ఇవన్నీ కొద్దిగా కంట్రోల్ ఉంటుంది. ఓకే, ఆ మీడియం వాడు. అంటే ఏ సమస్యకైనా లేజర్ ట్రీట్మెంట్ చేసినప్పుడు హాస్పిటల్ స్టే కూడా తక్కువ ఉంటుందంటారా? ఎస్, హాస్పిటల్ స్టే కూడా తక్కువ ఉంటుంది కంపేర్ టు ద కన్వెన్షనల్ సర్జరీస్. అంటే మీరు ఇప్పుడు చెప్పారు బ్లాడర్ క్యాన్సర్స్ కూడా, ట్యూమర్స్ కూడా. ట్యూమర్స్ అంటే ఫస్ట్ బ్లాడర్లో ఉండే ట్యూమర్స్ని మనం తీస్తాం, ఆ తీసిన వాటిని బయాప్సీ పంపిస్తాం, ఆ తీసేదానికి మనం లేజర్ వాడతాం. ఓకే, ఆ తర్వాత ఫస్ట్ ఇనిషియల్ ట్రీట్మెంట్, ఆ తర్వాత డిపెండింగ్ ఆన్ ద స్టేజ్ని బట్టి, స్టేజ్ 2 అయితే ఒకటి, స్టేజ్ 3 అయితే ఇది, స్టేజ్ 4 అయితే అది, అలా మారుతుంది అన్నమాట. ఫస్ట్ బయాప్సీ తీయడానికి మనం లేజరే వాడతాం. కాల్ చేద్దామండి. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అదే డాక్టర్తో మాట్లాడండి. చెప్పండి సార్. అదే యూరిన్ మంటగా వస్తుంది. హలో, చెప్పండి సార్, వినబడుతుంది. ఎప్పటి నుంచి వస్తుంది? ఒక 2-3 years నుంచి. షుగర్ అలాంటివి ఏమన్నా ఉన్నాయా మీకు? షుగర్ 190 సార్, 109. ఓకే, మీ వయసు? 55 సార్. ఇంతకుముందు కిడ్నీలో స్టోన్స్ అలా ఏమన్నా ఉన్నాయా? బ్లాడర్లో స్టోన్స్ కానీ? ఒక్కసారి మీరు స్కానింగ్ తీయించుకొని అల్ట్రాసౌండ్ స్కానింగ్ అండ్ యూరిన్ పరీక్ష ఒక్కసారి చేయించుకోవాలి సార్. యూరిన్ పరీక్షలో మనకి ఏమైనా పస్ సెల్స్ ఉన్నాయా అవి చూసుకుంటే మనకు తెలుస్తుంది. మేల్స్లో అంటే మీరు చెప్తున్నారు కదండి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ అని. తక్కువ అని కాదు, కంపారిటివ్గా. ఒకవేళ వాళ్ళలో యూరిన్ ప్రాబ్లమ్స్ కనిపించినాయి అనుకోండి, అంటే ఇలాగా ఇన్ఫెక్షన్ లాంటి సిమ్టమ్స్, ఏ చెకప్స్ చేయించుకోవాల్సి ఉంటుంది? ఫస్ట్ మనం కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయించాలి. దాంట్లో మైక్రోస్కోపీ, మ్యాక్రోస్కోపీ వస్తుంది. యూరిన్ పీహెచ్, కలర్ నుంచి ఎన్ని పస్ సెల్స్, గ్లూకోజ్ లూజ్ ఉందా, ప్రోటీన్స్ లాస్ ఉన్నాయా అన్నీ తెలుస్తుంది మన కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో. ఓకే, ఫీమేల్స్ కూడా యూటీఐస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండి. యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తున్నప్పుడు వాళ్ళు ఎలాంటి చెకప్స్ చేయించుకుంటే మంచిది? సేమ్ అండి, ఇలాంటివి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ మేల్ ఆర్ ఫీమేల్. ఫస్ట్ మనకు అనిపించినప్పుడు యూరిన్ మంటగా రావడం, రెడ్గా రావడం, పదే వెళ్ళడం, తక్కువ క్వాంటిటీస్ రావడం, ఇవన్నీ. షుగర్ కూడా కంట్రోల్లో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. షుగర్ వల్ల కూడా యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయంటారా? చాలా. ఓకే, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్నప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వెరీ కామన్. వాళ్ళకి మూత్రద్వారం సన్నగా అవ్వడం ఇన్ఫెక్షన్స్ వల్ల, ఇవన్నీ డయాబెటిక్ పేషెంట్స్లో చాలా కామన్ అనమాట. తరచూ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కానీ కిడ్నీ స్టోన్స్ కానీ ఫామ్ అవుతున్న వాళ్ళకి లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ లాంటివి ఏమన్నా అవసరమా? అప్పుడు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్? నేనైతే నా పేషెంట్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అయితే ప్రికాషనరీగా ఎవ్రీ పేషెంట్ నేను ఏం చెప్తానంటే సిట్రస్ జ్యూసెస్ తీసుకోమంటాను. మూసంబి ఆర్ ఆరెంజ్ జ్యూస్ డైలీ, దట్ హెల్ప్స్ ఎ లాట్. క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్. సో ఇవి కొద్దిగా ప్రికాషనరీగా తీసుకుంటుంటే టు కంట్రోల్ ఇన్ఫెక్షన్స్. అండ్ వాటర్ ఇంటేక్ మినిమం 3 liters ఆఫ్ వాటర్ ఇన్ ఏ డే. ఓకే, వీటితో చాలా వరకు దూరంగా ఉంచవచ్చు. ఓకే, లేజర్ ట్రీట్మెంట్స్ అనేవి మీరు చెప్తున్న ఈ సమస్యలకి ఎక్కడ అందుబాటులో ఉన్నాయి? అంటే శ్రీకర హాస్పిటల్స్కి నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, ఈ లేజర్ ట్రీట్మెంట్ అన్ని బ్రాంచెస్లో అవైలబుల్, ఎక్కడ అవైలబుల్ అండి? సికింద్రాబాద్, మియాపూర్ అండ్
ఈసీఐలో ఉన్నాయండి మనకు లేజర్. ఓకే. సో నౌ ఆల్ బ్రాంచెస్లో తీసుకొస్తున్నారు. ఇక్కడ స్టార్ట్ చేసాం ఈ 3 బ్రాంచెస్లో ఇప్పుడు. అంటే కన్వెన్షనల్గా ఇంతకుముందు నుంచి ట్రెడిషనల్గా ఇస్తున్న ట్రీట్మెంట్స్ కానీ సర్జరీస్తో పోలిస్తే ఈ లేజర్ ట్రీట్మెంట్స్ క్వైట్ ఎక్స్పెన్సివా? కంపేర్ టు కన్వెన్షనల్తో కొద్దిగా లేజర్కి కొద్దిగా ఛార్జ్ చేస్తుంటాం. బట్ డిపెండ్స్ పేషెంట్ టు పేషెంట్ ఎకానమీ స్టేటస్ బట్టి కూడా మనం చేస్తుంటాం. వీలైనంత తక్కువ ధరలకే చేస్తుంటాం సర్జరీస్. ఓకే. అంటే పోస్ట్ సర్జరీ కాంప్లికేషన్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ లేజర్ సర్జరీ చాలా తక్కువ అంటారా? ఫాస్ట్ స్టోన్ డస్టింగ్ ఫాస్ట్ ఉంటుంది లేజర్తో, క్లియరెన్స్ బాగుంటుంది. సో డిశ్చార్జ్ కూడా ఫాస్ట్గానే ఉంటుంది. సో బెటర్ కంపేర్ టు కన్వెన్షనల్ లేజర్ ఈజ్ ఆల్ బెటర్. అంటే సర్జరీ తర్వాత కొంతమందికి ఇన్ఫెక్షన్స్ రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి కదా కాంప్లికేషన్స్గా? ఉంటాయి. డిపెండ్స్ పేషెంట్ టు పేషెంట్. మళ్ళీ డిపెండ్స్ పేషెంట్. అంటే ఆ సర్జరీస్తో పోలిస్తే అంటే కన్వెన్షనల్గా ఇచ్చే ట్రీట్మెంట్స్తో పోలిస్తే లేజర్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఎలా ఉంటాయి అంటారు? సక్సెస్ రేట్స్ ఆర్ వెరీ గుడ్ విత్ లేజర్ మెషిన్, విత్ లేజర్స్ దట్ వీ కెన్ టెల్. ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. బెటర్ రిజల్ట్స్. ఓకే. అందరికీ హాస్పిటల్ స్టే 1 or 2 days ఉంటుంది? అంతే, మాక్సిమం 1 or 2 days. 2 days తర్వాత ఇంకా ఫాలోఅప్ కేర్ అవసరం అంటారా? ఫాలోఅప్. ఆ తర్వాత కిడ్నీ సర్జరీస్ ఏమి స్టెంట్ అనేది వేస్తాం, అది తీసుకోవడానికి పేషెంట్ రావాల్సి వస్తుంది. ఓకే. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరికైనా ఈ లేజర్ ట్రీట్మెంట్స్ మీరు చెప్పిన ఈ సమస్యలన్నిటికీ అందించగలుగుతారా? ఎస్, బోత్ ఆర్. ఎవరికైనా మేల్ ఆర్ ఫీమేల్, లేజర్ మిషన్ అనేది లేజర్. సో ఎనర్జీ సోర్స్ మన లేజర్. అంటే ఎనాటమికల్ చేంజెస్ ఉంటూ ఉంటాయి కదా మేల్ ఆర్ ఫీమేల్? ఓకే. ఇద్దరిలో ఈక్వల్గానే అప్లై చేయగలుగుతారు. ఓకే. లేజర్ ట్రీట్మెంట్ అంటే పిల్లలలో కూడా మీరు కిడ్నీ స్టోన్స్ చూసారన్నారు కదా, చిన్న బేబీస్లో కూడా ఈవెన్ అంటే అలాంటి అంటే పసిపిల్లలు ఇన్ఫాంట్స్లో కూడా అప్లై చేయొచ్చా లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు? చేస్తున్నారు నౌ డేస్. లిటరేచర్ తీసుకున్నా కూడా దే ఆర్ డూయింగ్ సర్జరీస్ విత్ లేజర్. వాళ్ళకి ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకు. లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఏమి పడవు. ఓకే. అంటే లేజర్ ట్రీట్మెంట్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పగలరా? ఎస్, లేటెస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవు లేజర్ వల్ల. సేఫ్, బికాజ్ అన్నీ పాస్ అయ్యి FDA పాస్ అయ్యి వస్తాయి ఇవన్నీ. సో US FDA పాస్ అయ్యాకే వస్తాయి కాబట్టి దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అట్ దిస్ థింగ్. ఓకే. అంటే మరి ఎక్కువగా కిడ్నీ స్టోన్స్కే లేజర్స్ ఎక్కువగా వాడుతుంటారా, లేకపోతే BPH ఇలాంటి వాటికి కూడా ఎక్కువగా వాడుతున్నారా? వేటికి రిజల్ట్స్ బాగున్నాయి అని చెప్తారు? ఈక్వల్లీ గుడ్ అండి. ఫస్ట్ మనకి ఎక్కువ కిడ్నీ స్టోన్స్ ఎక్కువ పేషెంట్స్ వస్తుంటారు కాబట్టి మనం ఫస్ట్ ఎక్కువ కిడ్నీ స్టోన్స్ చేస్తుంటాము. దెన్ ఈజ్ ప్రాస్టేట్ BPH. ఓకే. ఓకేనండి డాక్టర్ ప్రణీత్ గారు, థ్యాంక్స్ ఎలా. థ్యాంక్ యూ. యూరలాజికల్ ప్రాబ్లమ్స్లో లేజర్ ట్రీట్మెంట్స్ ఈ రోజుల్లో విరివిగా వాడగలుగుతున్నారని, దీనివల్ల సక్సెస్ రేట్ బాగా ఉండడమే కాకుండా వాళ్ళు పోస్ట్ రికవరీ కూడా చాలా ఈజీగా తేలిగ్గా అవడమే కాకుండా ఎర్లీగా అవుతుందని, లేకపోతే కిడ్నీ స్టోన్స్ 2 centimeters ఉన్నంత వరకు, లేకపోతే BPH ప్రాస్టేట్ గ్రంథికి సంబంధించిన సమస్యలకు, యూరినరీ బ్లాడర్కి సంబంధించిన ట్యూమర్స్ లాంటి వాటికి కూడా ఈ లేజర్ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చాయని, వీటి గురించి అవగాహన పెంపొందించుకుంటే సమస్యల నుంచి తేలికగా బయటపడవచ్చని శ్రీకర హాస్పిటల్స్ యూరాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ పాసం గారు తెలియజేశారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.